ఈ రోజులలో విద్యార్థులు చదువుకునేటువంటి తరగతి గది ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక వ్యాపారవేత్త మరి అతని మాటలలో ఏమిచ్చాడో చూద్దాము. శరవేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పాఠశాలల స్వరూపం, ఉపాధ్యాయుల బోధన తీరును సంస్కరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను ఏళ్ల తరబడి ఓ మూస విధానంలో నడిపిస్తూ అందరినీ ఒకే తరహాలో ఉండే నమూనాలుగా తయారు చేస్తుంది. తరగతి గది అనేది విద్యార్థులు ఏం నేర్చుకోవాలో బోధించేది కాదు. ఇక్కడ ఏమంటున్నారు? తరగతి గది అనేది విద్యార్థులు ఏం నేర్చుకోవాలో బోధించేది కాదు. తమంతట తాము తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తూ తమ ఆసక్తులను గురెరిగి వాటిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజేసే మార్గదర్శిలా ఉండాలి అని ఇక్కడ రిచర్డ్ బ్రాన్సన్ వ్యాపారవేత్త తెలియచేయడం జరిగింది. అంటే ఒక తరగతి గది అనేది విద్యార్థులు ఏం నేర్చుకోవాలో బోధించేది కాదు అట. తమంతట తాము తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తూ తమ ఆసక్తులను గురెరిగి వాటిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజేసే మార్గదర్శిలాగా ఉండాలి అని ఇక్కడ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ తెలియచేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.